హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో షూట్ చేయడానికి పర్టికులర్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈస్, మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినా, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా, మనం తీసుకునే ఫొటోస్ని మెమరీస్ గా మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు ఒక ఆల్బమ్ ఫార్మాట్ లో ఎలా సెండ్ చేయాలి అనేది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఆల్బమ్స్ ని సెండ్ చేసే టైంలో పీడిఎఫ్ ఫార్మాట్స్ లో సెండ్ చేస్తూ ఉంటారు. సో అలా సెండ్ చేయడం వల్ల చూసే వ్యూవర్స్ కి అంత బెటర్ ఒపీనియన్ రాదు. సో రీసెంట్లీ నాకు కూడా అలానే ఒకరు పీడిఎఫ్ ఫార్మాట్ లో సెండ్ చేశారు. అండ్ దాన్ని ఎలా సెండ్ చేస్తే చూడడానికి అట్రాక్టివ్ గా, ఇంప్రెసివ్ గా ఒక డిజిటల్ ఆల్బమ్ గా కనిపిస్తుంది అనేది ఈ వీడియో. చేయకుండా ఒక న్యూ వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనం ఇప్పుడు క్యాన్వా వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనమైతే ఫోటో ఆల్బమ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆల్బమ్ కోసం ఫోటో ఆల్బమ్ అని సెర్చ్ చేసుకోవాలి. ఇందులో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మనకు నచ్చిన టెంప్లెట్ని మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఫొటోస్ని బట్టి షీట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటిలో నాకైతే ఈ టెంప్లెట్ బాగా నచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు కస్టమైజ్ దిస్ టెంప్లెట్. మనమైతే 1 by 1 ఎవ్రీ ఫోటోని మనకు నచ్చినట్టు ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ ఫార్మాట్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి టెక్స్ట్ ఇచ్చుకోవాలి అనేదంతా మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇమేజ్ని ఎలా స్వాప్ చేయాలో చూద్దాం. మనం అడ్జస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అదే మనం మన పర్సనల్ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలంటే సైడ్లో టూల్ బార్ కనిపిస్తుంది. అందులో అప్లోడ్స్లోకి వెళ్ళి మన ఫొటోస్ని అప్లోడ్ చేసుకొని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ని కూడా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. జనరల్గా మనమైతే డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే మనం ఇలా డౌన్లోడ్ చేస్తేనే ఒక ఫోటో ఆల్బమ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లోకి వెళ్ళి హేజైన్ ఫ్లిప్ బుక్స్ అనే ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకైతే హేజైన్ ఫ్లిప్ బుక్స్ అనే ఒక పాపప్ విండో అపియర్ అవుతుంది. అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్నాక వ్యూ విన్ హేజైన్ ఫ్లిప్ బుక్స్ అని క్లిక్ చేయాలి. ఈ వెబ్ పేజ్ లోడ్ అయ్యేలోపు ఇంకా వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని మనం రిజిస్టర్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో క్లోజ్ చేసుకోవాలి. మనకైతే కార్నర్లో డిఫరెంట్ టూల్స్ కనిపిస్తాయి. సో వాటిని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మనమైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చేసిన డిజిటల్ ఆల్బమ్ని ఎలా అపియర్ అవుతుందని చూసుకోవడానికి ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూసుకుందాం. ఈ ఫ్రేమ్స్ అని ఈ ఫార్మాట్స్ని చూస్తుంటే సేమ్ ఒక ఆల్బమ్ చూసినట్టే ఉంది. ఈ ఫ్రేమ్స్లో అయితే పర్ఫెక్ట్ అవుట్లైనింగ్ మెయింటైన్ చేశారు. నిజంగా ఇదైతే ఒక ఆల్బమ్ స్క్రోల్ చేసే ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది.
ఏదైనా చేంజెస్ చేసుకుంటే మళ్ళీ ఇందులో సేవ్ చేసుకోవచ్చు. అయితే డిఫరెంట్ వేస్లో సేవ్ చేసుకోవచ్చు. సో లింక్ కానీ, మెయిల్ కానీ, వెబ్ కానీ, డౌన్లోడ్ కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి డిజిటల్ ఆల్బమ్స్గా అనేది చూద్దాం. ఇప్పుడు మనం మన ఓల్డ్ పీడిఎఫ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దానికోసం నేనైతే మళ్ళీ న్యూగా ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయబోతున్నా. నేనైతే ఈ పీడిఎఫ్ని కస్టమైజ్ చేయాలనుకుంటున్నాను. సో కస్టమైజ్ దిస్ టెంప్లెట్. మనకు కావాల్సినట్టుగా ఏదైనా ఎడిట్ చేసుకొని మన కస్టమైజేషన్లో పీడిఎఫ్ రెడీ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. ఈ డౌన్లోడ్ మనం పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యేలోపు మన హేజైన్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. సో మనం మన ఫైల్స్ని అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీ మనం మన పీడిఎఫ్ని ఆల్బమ్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఒకసారి దాని ఓవర్వ్యూ చూసుకుందాం. ప్రతి ఫోటోకి పేజెస్లో టెంప్లెట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నిజంగా దీన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక మ్యారేజ్ ఆల్బమ్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో మనం ఈ ఫ్లిప్ బుక్ని షేర్ అయినా చేయొచ్చు, కస్టమైజ్ చేసుకొని షేర్ అయినా చేయొచ్చు విత్ సెక్యూరిటీ పాస్వర్డ్స్.